రైతుల్లో ఆందోళనతో పాటు రాజకీయంగా కూడా పెను దుమారం రేపిన యూరియా సంక్షోభానికి త్వరలోనే తెరపడబోతోంది. ఏపీ రాష్ట్ర సర్కార్ చూపించిన చొరవ, కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం అన్నీ కలగలిసి అన్నదాతకు బిగ్ రిలీఫ్ నిచ్చేశాయి. ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత నివారణ దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగేసింది. ఒక్క బస్తా దొరికినా చాలంటూ క్యూలైన్లలో నిలబడి అరిగోస పెడుతున్న రైతన్నకు ఊరటనిచ్చింది. 17,293 మెట్రిక్ టన్నుల యూరియాను ఏపీ కోసం సిద్ధం చేసింది. కాకినాడ పోర్టులో దిగుమతి కాబోతుంది. ఈ మేరకు జీవో జారీ చేసింది మోదీ సర్కారు. ఎరువుల కొరతపై కేంద్ర మంత్రి నడ్డాతో సీఎం చంద్రబాబు ఫోన్లో సంప్రదించడం వల్లనే రాష్ట్రానికి యూరియా కేటాయించారన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో అత్యవసరంగా యూరియా కావాల్సిన జిల్లాలకు యుద్ధ ప్రాతిపదికన సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని, యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అటు ఇప్పటికే రాష్ట్రంలో 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలున్నాయని వ్యవసాయ శాఖ మంత్రికి నివేదికనిచ్చారు అధికారులు. రబీ సీజన్కు కేంద్రం 9.3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రాష్ట్రానికి కేటాయించిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించాలని, రైతులకు ఎరువుల సరఫరాపై భరోసా ఇవ్వాలని సూచించారు.